జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు తమ కుమార్తె కేసు గురించి పదే పదే ప్రస్తావించిన పవన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను కలవడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో కేసు విచారణ నిమిత్తం తాము 11 సార్లు హైకోర్టుకు వచ్చామని పార్వతి తెలిపారు. వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఆయన నిరాకరించారని వాపోయారు. గతంలో ప్రతి నిమిషం సుగాలి ప్రీతి కేసు అనే ఆయన ఇప్పుడు ఆ ప్రస్తావన తెస్తేనే తలనొప్పి వస్తోందని అంటున్నారు అని ఆమె ఆరోపించారు. అంతకుముందు కూడా సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారని, దానిని ఇప్పుడు నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే ఆయన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. జూలై 31 వరకే 3 నెలల్లోనే మేము 11 సార్లు హైకోర్టుకి రావాల్సి వచ్చింది సార్. సిబిఐ ఆ హైకోర్టుకి వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ అత్యాత సుందరంలో అపాయింట్మెంట్ అడిగాం. ఒక్కసారి అదే సార్ అప్పుడైతే సుగాలి ప్రీతి కేసు నిమిషానికి ఒకసారి అన్నాయన. ఇప్పుడు మా కేసు అంటేనే తలనొస్తుంది అంటున్నారు సార్. తలనొప్పి వస్తుంది, మా కేసు పేరు ఎత్తితేనే తలనొస్తుంది.